చాలాసార్లు వెళ్ళానండి. షూట్లో చాలాసార్లు వెళ్ళానండి అంటే రాసేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, అందుకే షూట్లో. కోర్ట్ గురించి చాలా చెప్పాలని ఉంది, చెప్పాలి కూడా. బట్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కాబట్టి మాట్లాడదాం. బట్ పర్టికులర్లీ ఇది ప్రెస్ మీట్ కాబట్టి సారీ, గుడ్ ఈవినింగ్ ఆల్. మర్చిపోయాను. అంతా అయిపోయాక చెప్పారు, పర్వాలేదండి. ఉంటుంది కదండి నర్వస్నెస్. ఫస్ట్ టైం డెబ్యూటెంట్ అయితే కాంట్ ఆస్క్ ఫర్ మోర్ అండి. కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ డెబ్యూ దాన్ దిస్. నాని గారు ప్రొడక్షన్ అంటే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పటివరకు అన్ని సక్సెస్లే వచ్చినాయి, సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. అట్లాంటి ఒక సక్సెస్ఫుల్ ఫిల్మే డెలివర్ చేయాలి నేను కూడా. దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ సార్. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ప్రొడక్షన్ హౌస్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కథ చెప్పడానికి వెళ్ళంగానే. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తామని. అవి అడగకుండా కథ విన్నారు అని. అండ్ దానికన్నా ఇంకోటి ఏంటంటే, ప్రొడ్యూస్ చేయాలంటే బోల్డ్ లెక్కలు ఉంటాయండి. సినిమాలో హీరో ఎవరు, అతని మార్కెట్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇట్లాంటి లెక్కలతో పాటు ఇంకా చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉంటాయి ఈ స్క్రిప్ట్లో. అంటే దర్శి హీరో అయినప్పటికీ కూడా అతని సినిమా రన్ టైంలో చాలాసేపు, అంటే ఒక 45-50 మినిట్స్ అతను ఉండడు సినిమాలో. వీళ్ళు ఉంటారు చిన్నపిల్లలు. అంటే ప్రొడ్యూసర్గా లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తే హీరో ఇంతసేపు లేకుండా సినిమా అంటే ఎలా నిలబడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక్క క్వశ్చన్ అడగకుండా స్క్రిప్ట్ని బిలీవ్ చేసి సినిమా చేశారు. ఆల్ థ్యాంక్స్ టు యూ సార్, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. దర్శి అన్న సేమ్, మళ్ళీ గంట సేపు సినిమాలో నువ్వు ఉండవన్నా అన్నా కూడా సినిమా ఒప్పుకున్నాడంటే యూ కెన్ క్యాల్కులేట్ హిమ్ ఎలాంటోడు. లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్ అన్న, ఇలాగే ఉండు. ఆయన అన్న సినిమా ఎవరిది అంటే నాని గారిది అంటారు సార్, దర్శిది కాదుగా. పర్లే, ఇక్కడ సినిమా దర్శిది, కానీ అతను ఉండడు ఒక గంట. దానికో బిగ్ హార్ట్ కావాలి ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి చేయడానికి. వి నీడ్ దట్ హార్ట్ అన్న, అది అలాగే ఉంచు. థ్యాంక్ యూ. చందు అండ్ జాబిలి ఆల్వేస్ ఫర్ ఎవర్ మై లవబుల్ క్యారెక్టర్స్, పర్సన్స్, ఎవ్రీథింగ్. చందు అండ్ జాబిలి ఆర్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఆఫ్ మీ. నేనే చందు, నేనే జాబిలి, నేనే. మై లవ్ వాళ్ళిద్దరు, నా చందు, నా జాబిలి. గర్వంగా చెప్పుకుంటా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. క్యారెక్టర్స్గా, యాక్టర్స్గా, పర్సన్స్గా, హ్యూమన్ బీయింగ్స్గా, ఎవ్రీథింగ్. ఒక్క ఇబ్బంది పెట్టకుండా సినిమా చేశారు. థ్యాంక్ యూ రా ఆల్. దీప్తి అక్క, ఆన్సెట్ ప్రొడ్యూసర్ సెట్లో వచ్చి కూర్చున్నారని అంటే ఒక తెలియని ఇన్ఫీరియారిటీయో లేదా ఏదో ఒకటి ఉంటుంది. అరే ప్రొడ్యూసర్ సెట్లో ఉన్నారని. నాకు దీప్తి గారు సెట్లోనే ఉంటారు, కానీ ఒక ఆడియన్స్ సెట్లో ఉన్నట్టు ఉంటుంది. జగదీష్, ఇది ఇంకో షాట్ ఇట్లా ఏమైనా చేస్తే కూడా బాగుంటుందేమో చూడు, పర్లేదు, కొంచెం కాల్ షీట్ గురించి ఆలోచించద్దు, యాక్టర్స్ డేట్ పెరుగుతుందేమో అని ఆలోచించద్దు. ఇవేం అంటే ఒక ప్రొడ్యూసర్ సెట్లో ఉన్నారనే భయం లేదు నాకు. ఏ రోజు భయపడలేదు. అరే ఆవిడున్నారు, మనం ఇప్పుడు ఇది చేయొచ్చా చేయకూడదా, ఇట్లాంటివి లేకుండా అంత ధైర్యంగా సినిమాగా చేసుకోగలిగాను అంటే యూ కెన్ థింక్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ షీ ఈజ్. థ్యాంక్ యూ అక్క. ఇంకా నేను చెప్పడానికి చాలామంది ఉన్నారు, టైం సరిపోదేమో అని భయం ఉంది. మై టీమ్, రైటింగ్ టీమ్, కార్తిక్ అండ్ వంశీ. డే 1 ఒక 2 లైన్స్ ఐడియాగా ఉన్న రోజు నుంచి ఉన్నారు నాతో. థ్యాంక్ యూ గైస్. మా ఏడీ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు డైరెక్టర్స్ ఈ సినిమాకి నాకన్నా ఎక్కువ. నేను జస్ట్ అన్నీ చూసి డిసైడ్ చేయడమే, ఇది బాగుంది, ఇది బాగాలేదు. బట్ బాగుందా బాగాలేదా అని తీసుకెళ్ళాలి కదా. ఫస్ట్ తీసుకెళ్ళడానికి ఒక రీసెర్చ్, ఒక హోంవర్క్ అంతా వాళ్ళే చేశారు. దే ఆర్ ద డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పేరు నాది, ఊరు వాళ్ళది. థ్యాంక్ యూ.
ఇంకేం చెప్పాలో నాకు తెలియదండి, సారీ. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి మనం అప్పుడు కవర్ చేసేద్దాం అండి మిగతా వాళ్ళందరినీ. అప్పుడు కూడా ఏం చెప్పాలో తెలియదు. అయ్యయ్యో కాదు, నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను. నాకైతే అది తెలుసు. ఎవరో ఇంత క్వశ్చన్ అడిగారు అనమాట, అంటే కోర్ట్ హాల్ డ్రామాకి రిఫరెన్సెస్ ఏదైనా ఉన్నాయని. ఐ థింక్ March 14 తర్వాత తెలుగులో ఎవరైనా తీయాలంటే రెఫరెన్స్ కోర్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో నా ఐ రిక్వెస్ట్, ఇప్పటికీ ఆయన చూస్తుంటే నాకు